హాయ్ హలో నమస్తే నా రైతులందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫార్మర్ క్రియేషన్స్. మన ఇంకో ప్రొడక్షన్ అయితే అయిపోయింది, దాన్ని పాస్ చేస్తున్నాం. ఈరోజు అంతా ట్రాక్టర్తో అయితే నిన్న వాష్ చేసి పక్కకైతే తెప్పించినాం. ఈరోజు మన గడ్డంతో అయితే వాస్తున్నాము. మొత్తానికి ఒక ఎకర అయితే అయిపోయింది, ఇంకో ఎకర కూడా అకౌంట్లో నుంచి అయితే తీసేసినాం. మరి ఈ ఆకు ఇంకా ఎండబెట్టినాము, అది కొట్టం మీద ఉంది. దాన్ని నమ్మిన తర్వాత ఈ ఎకరాలో ఎన్ని క్వింటాలు వచ్చినాయి, మనకి ఎంత వచ్చిందో అనే విషయం లాస్ట్లో అయితే చెప్తాం. దాన్ని అది ఆకు అమ్మిన తర్వాత అయితే చూసుకుందాము. ఈరోజు కొంతమంది అడుగుతున్నారు పొగాకు కంపెనీలో రేట్లు ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నాయి ఈ 2-3 రోజుల నుంచి అని. రేట్లు అయితే తెలుసు. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళకపోయినా మన రైతులు ఉంటారు కాబట్టి చాలామందిని అయితే వాళ్ళని అడిగితే నేనైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా, అది మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా రైతులు ఇబ్బంది పెట్టినప్పటికీ ఇప్పుడైతే మన పొగాకు కంపెనీలో అయితే కొద్దిగా రేట్లు అయితే మంచిగానే చేస్తున్నారు. ఏ రైతులు కూడా చాలా తక్కువ అనమాట వెనక్కి రావడం. ఫస్ట్లో అయితే ప్రతి రైతును కొద్దిగా తేమనిపించినా కూడా వెనక్కి అయితే పంపిస్తుండ్రు. ఇప్పుడు కొద్దిగా తక్కువ అయితే పంపిస్తున్నారు అని చెప్తున్నారు మనోళ్ళు. అంటే వెనక్కి పంపిన కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి తక్కువ రేట్ అయితే వేస్తున్నారు. 11,000 నుంచి కూడా స్టార్ట్ అయిందంట. 11,000, 13,000 ఈ విధంగా అయితే వేస్తున్నారు. మంచి క్వాలిటీ ఉంటే ఇంకా మీకు తెలిసిన విషయం 15,500, 400, 300, 15,000 చేంజ్ అయితే నడుస్తుంది. కొద్దిగా ఆకు మంచిగా అయితే తీసుకున్నామండి, చెమ్మకైతే దింపుతుంది. మళ్ళీ ఈసారి కంపెనీకి వెళ్ళినప్పుడు అయితే కంపెనీలో వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను నేను. కంపెనీ ఇది అదే అని అడుగుతున్నారు కాబట్టి అన్ని కంపెనీల నుంచి అయితే ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది. ఐటీఎస్ కానీ, ఎలియన్స్ కానీ, జీపీఐ కానీ ప్రతి దాంట్లో మంచి ధర అయితే వేస్తున్నారని చెప్తున్నారు. మన రైతు సోదరులు అందరి కంపెనీలో ఉన్నారు కాబట్టి మేము కూడా అన్ని కంపెనీలో అయితే ఉన్నాము. ఆకు క్వాలిటీని బట్టి వేస్తున్నారు. మొదట్లో అయితే రైతులు చాలామందిని తేమ ఎక్కువ ఉందని వెనకైతే పంపించినారు. ఇప్పుడైతే అంతగా పంపించలేదని చెప్తున్నారు. మరి ఈరోజు 15వ తేదీ. ఎవరికైనా మార్కెట్కి వెళ్ళే వాళ్ళు రేపటి నుంచి 16వ తేదీ నుంచి అయితే తీసుకుని వెళ్ళండి. క్వాలిటీ మంచిగా అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మంచి ధర అయితే వస్తుంది. ఇదండి మొత్తానికి. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా. అదేవిధంగా మనం ఈ ఎకర కూడా బాగా చేసినాం కదా, దీని మీద మనకి ఎన్ని క్వింటాలు అయినా ఎంత డబ్బులు వచ్చినాయని అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాం.